నవంబర్లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై దృష్టి పెట్టాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఆ తరువాతే మిత్రపక్షాలతో సీట్ల పంపకంపై సంప్రదింపులు మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు తరుముకు వస్తున్నాయి. బీహార్లో ప్రస్తుతం బీజేపీ జేడీయూ కూటమి అధికారంలో ఉంది. కాగా మరొకసారి అధికారంలోకి రావాలని బీజేపీ అగ్ర నాయకత్వం ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా పార్టీలోని అంతర్గత కుమ్ములాటలపై దృష్టి పెట్టాలని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తోంది. ఆ తర్వాతే మిత్రపక్షాలతో సీట్ల పంపకంపై సంప్రదింపులు మొదలు పెట్టాలని దాదాపుగా డిసైడ్ అయింది. కాగా చాలా కాలంగా జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీంతో నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించరాదని బీహార్లోని బీజేపీ నాయకులు కోరుతున్నారు. దీనిపై కూడా బీజేపీ అగ్ర నాయకత్వం చర్చించే అవకాశాలున్నాయి. కాగా మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుని బీహార్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా బీజేపీతో పోలిస్తే జేడీయూకు తక్కువ సీట్లు వచ్చాయి. అయితే పొత్తు ధర్మం ప్రకారం ముఖ్యమంత్రి పదవి నితీష్ కుమార్కే వదిలేసింది బీజేపీ అగ్ర నాయకత్వం. అయితే ఈ నిర్ణయం పట్ల బీహార్లోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కూటమి తరఫున ముఖ్యమంత్రి పదవి బీజేపీకే దక్కాలని ఆ పార్టీ నాయకులు పట్టుబడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఇవ్వకూడదన్నది ఇప్పటికే బీజేపీ అగ్ర నాయకత్వం సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకుంది. విజయావకాశాలను దెబ్బతీసే చర్యలకు దూరంగా ఉండాలని బీజేపీ అగ్ర నాయకత్వం గట్టిగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలలో ఎవరెవరు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారనేది ఆరా తీస్తోంది బీజేపీ హైకమాండ్. ఈ మొత్తం వ్యవహారం చక్కబడినాకే మిత్రపక్షాలతో సీట్ల పంపకం విషయమై సంప్రదింపులు ప్రారంభించాలని కమలం పార్టీ భావిస్తోంది. కాగా 6 రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఇన్ఛార్జీలు త్వరలో బీహార్ రానున్నారు. స్థానిక బీజేపీ నాయకత్వంతో కలిసి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాన్ని వీరు అమలు చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకానికి సంబంధించిన చర్చలు సెప్టెంబర్ 15వ తేదీ వరకు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కాగా ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ అలాగే జేడీయూ సమాన సంఖ్యలో పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇక 3వ స్థానంలో లోక్ జన్ శక్తి పార్టీ ఉంటుంది. చివరి పంక్తిలో హిందుస్థాన్ ఆవాం మోర్చాకు సీట్లు దక్కే అవకాశాలున్నాయి. కాగా ఎన్డీఏ కూటమిలో బీజేపీ కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కు చెందిన లోక్ జన్ శక్తి పార్టీ అలాగే హిందుస్థాన్ ఆవాం మోర్చా పార్టీలున్నాయి. ఈసారి బీహార్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఇటీవల బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించారు. బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడిందంటూ రాహుల్ గాంధీ ఘాటు ఆరోపణలు చేశారు. ఇలా ఓట్ల చోరీ చేసే కొన్ని నెలల కిందట జరిగిన హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే ఈసారి బీహార్లో ఒక్క ఓటును కూడా చోరీ కానివ్వబోమని ఆయన పేర్కొన్నారు. ఓట్ల చోరీ అంశంపైనే బీహార్లో 16 రోజుల పాటు రాహుల్ గాంధీ పర్యటన చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు సామాన్యుడి చేతిలో వజ్రాయుధమన్నారు రాహుల్ గాంధీ. అయితే రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర విజయవంతమైంది. ఓటర్ అధికార్ యాత్ర జరిగిన అన్ని ప్రాంతాల్లోనూ ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. చివరిగా పాట్నాలో ఓటర్ అధికార్ యాత్ర ముగిసింది. ఈ ముగింపు సభలో కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఇదిలా
ఉంటే బీహార్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం అంటూ జరిగితే ఓట్ల చోరీకి సంబంధించి రాహుల్ చేసిన ఆరోపణలకు జనం ఆమోదం తెలిపారన్న సంకేతాలు వెళ్లే అవకాశాలున్నాయని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. దీంతో ఎటువంటి పరిస్థితుల్లో అయినా బీహార్లో గెలిచి తీరాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. ఏదేమైనా ఈసారి బీహార్లో హోరాహోరీ పోరు నడిచే అవకాశాలున్నాయి.